ఇక తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పండుగ వేడుకలైతే వైభవంగా కొనసాగుతున్నాయి. దీంతో శివాలయాలకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా చేరుకోవడంతో అన్ని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏపీ తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత పొందిన ప్రధాన ఆలయాలకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. దీంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని శ్రీకాళహస్తి, కోటప్పకొండ, శ్రీశైలం, చెరుగట్టు, కీసరగట్టు, వేములవాడ, వరంగల్ 1000 స్తంభాల గుడితో పాటు అన్ని శివాలయాలు సూర్యోదయం కాకముందే బారులు తీరారు భక్తులు. ఇక హైదరాబాద్ నగరంలో బుధవారం తెల్లవారుజాము నుంచే శివనామస్మరణ మారుమరోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ రోడ్ నెంబర్ 11లో ఉన్న బంజారా హిల్స్ శివాలయం దగ్గరకైతే వచ్చాము. పూజారిని అడిగి ఇక్కడ ఏర్పాట్లను గురించి, మన దర్శనం ఎలా జరుగుతుంది అనే దాని గురించి అర్చకులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పూజా విధానం ఎంతసేపు అవుతుంది? ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ ఆలయంలో ఉదయం 4 గంటల నుండి విశేష అభిషేకాలు ప్రారంభమైనాయి. రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయి. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు కానీ, ప్రసాద వితరణ కానీ జరిపించాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి చేతులతో అభిషేకం చేసుకునేటువంటి భాగ్యం అన్ని దేవాలయాల్లో ఉండదు. అర్చక స్వాములతో జరుగుతుంది. ఇక్కడ మాత్రము వాళ్ళు మనస్ఫూర్తిగా వారి చేతులతో వారు స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకుంటారు. ఈరోజు అభిషేకం చేసుకున్న స్వామివారికి బిల్వపత్రం పెట్టిన కోటి జన్మ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం. ఎటువంటి పాపమైనా ఎటువంటి దోషాలైనా ఈరోజు బిల్వం సమర్పించిన తదుపరి స్వామివారికి అభిషేకం చేసుకున్న మహత్కార్యంగా సిద్ధిస్తాయి. కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. మరి భక్తుల సహకారంతో మరి ఎండోమెంట్ దేవాదాయ శాఖ వారు, శ్రీనివాస్ గారు, ఈవో గారు, యోగేశ్వర్ గారు, క్లర్క్ గారు చక్కటి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు కొంతమంది నీటికి సదుపాయాలు ఏర్పాటు చేశారు. మరి మా రమేష్ బాబు గారు, సార్ గారు ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కళ్యాణ మహోత్సవం అంతా కూడా తన స్వహస్తాలతో నడిపిస్తారు. అలాగే రాత్రి లింగోద్భవ కాలంలో ప్రతి ఒక్కరికి పంచామృతాలు అంటే 200 లీటర్లు, దరిదాపు 200 లీటర్లు పాలు, పెరుగు ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చి వారు తీసుకునే అవసరం లేదు, అందరికీ వీరు సమకూరుస్తారు. వీరి ద్వారానే గత 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. చక్కటి దర్శనాలు చేసుకోవాల్సిందిగా భక్తులకు కోరుతున్నాం. ఇవాళ దర్శించుకున్న, స్వామివారిని అభిషేకం చేసుకున్న మహత్కరమైన పాపాలు తొలగిపోతాయి, సకల సుఖశాంతులు లభిస్తాయి. ఈ యొక్క ఆలయ విస్తృతమ ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి రేపు 4 గంటల వరకు 24 గంటల ఆలయం ఓపెన్ అయి ఉంటుంది. అందరూ దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం మార్నింగ్ 4 గంటల అభిషేకం మంగళహారతితో ఆలయ పూజా కార్యక్రమాలు ముగుస్తాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.